షామీర్పేటలోని ఈటల ఇంటికి వెళ్లారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న ఈటలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీకి 12కు పైగా లోక్సభ స్థానాలు లభిస్తాయన్నారు. మరోవైపు కిషన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కు చెందిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య మాజీ కార్పొరేటర్ బేతి స్వప్న బీజేపీలో చేరారు. అనేక పుంకారాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. మరి ఈరోజు నిరాశ నిస్పృహలో రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కాలేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అర్థం కాలేదు, దేశ ప్రజలకు ఏనాడు అర్థం కాలేదు. ఒక అర్థం కానటువంటి మనిషి రాహుల్ గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండాలి. ఆయన ఉంటేనే మనం అధికారంలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఎన్ని సంవత్సరాలు నాయకత్వంలో ఉంటాడో మన పార్టీకి తిరుగులేదు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భయపడాల్సిన అవసరం లేదు.